పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేస్తే వాడి మీద ఎఫ్ఐఆర్ అయినందుకు తెల్లారి కోర్టులో గనక ఈమె వెళ్ళి సాక్ష్యం చెప్తే వానికి శిక్ష పడుతుందనే ఉద్దేశంతో వాడు ఇంటికి వచ్చి చంపాడంటే పోలీసు వాళ్ళు ఏ రకంగా కౌన్సిలింగ్ చేసి ఉంటారు వాళ్ళు? ఇప్పుడు నేరస్తును చేయాల్సిన రీతిలో కౌన్సిలింగ్ చేసి ఉంటే కనుక మళ్ళీ వచ్చి నేరం చేసేవాడా? ఏకంగా కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి ఇంటికే వచ్చి కంప్లైంటర్నే చంపిపోయాడంటే స్పష్టంగా ఇక్కడ పోలీసుల నిర్లక్ష్యం కనబడతా ఉందా లేదా? ఆ చిన్న పాప ఇంతకుముందు మీరు వీడియో తీసుకొని మాట్లాడారు, ఆమెకు తండ్రి లేడు, తల్లి లేదు, వాళ్ళ పెద్దమ్మ చిన్నమ్మలు వాళ్ళ పనులలో వాళ్ళు ఉంటారు, వాళ్ళ పిల్లలు వాళ్ళ సంసారం ఉన్నది. ఇప్పుడు ఆ పిల్లలు ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం, పోలీసుల నిర్లక్ష్యం. తక్షణమే ఆమె పేరు మీద 50 లక్షల రూపాయలు ప్రభుత్వం ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఆ పిల్ల భవిష్యత్తుని ప్రభుత్వమే కింది నుంచి పైదాకా మొత్తం చూసుకోవాలి. అంత్యక్రియల నుంచి మొదలు పెడతాం, జీతాంతం చిన్న పాపనామో చూసుకోవాలి. పోలీసుల నిర్లక్ష్యం కాదా? ఇదే ఎమ్మెల్యే కూతురో ఎంపీ కొడుకో ఇట్లా చేసిన పోలీస్ స్టేషన్ కూడా ఏ రకంగా కౌన్సిలింగ్ ఇస్తారు? అంటే ధనవంతునికో న్యాయం, పేదోనికో న్యాయం.